హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఈ స్వీట్ కార్న్ రెసిపీ డిఫరెంట్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు స్నాక్స్ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ స్వీట్ కార్న్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. ఓన్లీ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను స్వీట్ కార్న్ని ఒక 4 తీసుకుంటున్నా. దీన్ని పొట్టంతా తీసేసి మనము పొట్టంతా ఇలా తీసేసిన తర్వాత అందులో వచ్చేసి గింజల్ని మనం పచ్చి గింజల్ని ఇడిపించుకొని మళ్ళీ ఉడికించుకొని సో రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తారు, ఓకేనా? సో అలా చేయొద్దు. అలా చేస్తే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది, ఓకేనా? ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత వీటిని ఒక 2 పీసెస్‌గా కట్ చేసుకొని మనము కుక్కర్‌లో పెట్టుకుంటే ఒక 2 మినిట్స్‌కే మనకి విజిల్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? సో అలాగే ఫాస్ట్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకునేయొచ్చు. మీరు గింజలంతా ఇడిపించుకొని దాన్ని మళ్ళీ ఉడికించుకొని సెపరేట్‌గా 5 మినిట్స్ అయినా పడుతుంది ఉడకడానికి, ఓకేనా? నార్మల్‌గా మీరు సెపరేట్‌గా ఉడికించుకుంటే. సో ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఒక 15-20 మినిట్స్ దాకా పడుతుంది గింజలంతా తీసుకొని సో అవి ఉడికించుకోవడానికి, ఓకేనా? సో మీరు పొట్టు తీసేసి ఒక 4 పీసెస్‌గా కట్ చేసుకోండి ఇవంతా. లేదంటే ఒక 2 పీసెస్‌గా కట్ చేసుకునేసి సో కుక్కర్‌లోకి పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్‌కి విజిల్ అనేది వచ్చేస్తది. మళ్ళీ మీకు గింజలనేది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉడికిపోతే గనక, ఓకేనా? సో ఇప్పుడు నేను కుక్కర్ తీసుకునేసి ఇందులోకి అన్నీ పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఎక్కువేం వేయొద్దు, కొంచెం తక్కువగానే వేసుకోండి, ఓకేనా? వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేసేసి మూత పెట్టేసి సో ఒక 1 విజిల్ పెట్టుకునేసేయండి. 2 మినిట్స్‌లో మనకి విజిల్ అనేది వచ్చేస్తది, ఓకేనా? చూడండి మనకి ఉడికిపోయింది. సో ఇలా తీసుకునేసి ఒక లైన్ అనేది మీరు ఇలా అంతా తీసేసుకునేసేయండి గింజల్ని ఇలా ఒక 2 లైన్స్ తీసేసుకునేసారనుకోండి మళ్ళీ ఈజీగా మీరు ఇలా తీసుకునేయొచ్చు, ఓకేనా? లేదంటే సో అన్నీ ఒకటేసారి తీయాలంటే కష్టం అవుతది. ఇలా ఒక 1 లైన్ మీరు తీసుకునేస్తే సో ఇలా ఈజీగా మీరు ఫాస్ట్‌గా గింజలనేది తీసుకునేయొచ్చు. అలాగే మీరు పచ్చి గింజల్ని తీసుకోవాలంటే చాలా కష్టం ఉంటది. సో అలాగే మళ్ళీ ఉడకపెట్టుకోవడానికి కూడా ఒక 5-10 మినిట్స్ అనేది పట్టనే పడుతది. సో అందుకే ఇలా చేయండి మీరు, ఓకేనా? ఇప్పుడు మనము రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. వీటిని మీరు సన్నగా కట్ చేసుకునేసేయండి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోండి. సో సాలడ్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తారు. అంతా మనము ఆయిల్‌లో ప్రిపేర్ చేయకుండా నార్మల్‌గా ఇలాగే సన్నగా కట్ చేసుకొనేసి యాడ్ చేసుకొని సాలడ్‌కి వేస్తారు. ఇది మనము ఆయిల్‌లో ప్రిపేర్ చేస్తున్నాం, ఓకేనా? పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని, టమాటో కూడా ఇలా అయితే సన్నగా కట్ చేసుకునేసేయండి. అండ్ ఇప్పుడు మనము రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టమాటో, ఆనియన్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వద్దంటే కావాలంటే స్కిప్ చేసుకొని లాస్ట్‌లో ఫైనల్‌గా మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 పచ్చిమిర్చిని యాడ్ చేశా కదా! సో, ఫైనల్‌గా కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. అందుకే 2 తీసుకున్నా. లేదంటే ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. మీకు కారం పౌడర్ వద్దు అనుకుంటే. లేదంటే పచ్చిమిర్చి వద్దంటే పచ్చిమిర్చి పూర్తిగా స్కిప్ చేసి కారం లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సో ఇలా బాగా వేయించుకునేసిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటోని కట్ చేసుకున్నాం కదా! టమోటోని కూడా యాడ్ చేసి బాగా వేయించుకునేసేయండి. టమోటా అనేది కొంచెం సాఫ్ట్‌గా వేగేంత వరకు వదిలేద్దాం. సో చూసారు కదా! ఇలా టమోటో బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే మీరెంత ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మీరు తీసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం చూపించా కదా! సో ఇలా కొంచెం కొంచెం నేను యాడ్ చేస్తున్నా. సో వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి, ఇప్పుడు మనము స్వీట్ కార్న్‌ని మనం ఫస్ట్ అంతా గింజలని తీసి పెట్టుకున్నాం కదా పక్కకి. సో, ఆ స్వీట్ కార్న్‌ని ఇప్పుడు యాడ్ చేసేసేయాలి ఇందులోకి. లో మీడియంలో పెట్టుకొనేసి వేసుకోండి. వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. ఓకేనా? ఇంతే మనకి స్వీట్ కార్న్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. చాలా బావుంటది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. మీకు డిఫరెంట్ అనిపిస్తది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకునేద్దాం. మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అంటే కొంచెం కారంని ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతే సరిపోతది. బాగా మీకు స్పైసీగా అనిపిస్తది. సో, ఇంతే గైస్ సింపుల్‌గా ఇలా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.